కొత్త జిల్లాలపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తమ ప్రాంతాలను గుర్తించాలంటూ జేఏసీ నేతలు ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. బంద్లతో ఆందోళనలు చేస్తున్నారు. రాజీనామాలు చేస్తూ జిల్లాల కోసం పోరుబాట పడుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతాలను జిల్లాలుగా గుర్తించాలంటూ కొన్ని చోట్ల జనం నిరసన తెలుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన పోరాట సమితి నేతలు 72 గంటల బంద్కు పిలుపునిచ్చారు. బస్సులు బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే డిపోల ముందు బైఠాయించారు. షాపులు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. చారిత్రక ప్రాధాన్యమున్న గద్వాల్ను జిల్లా చేయాలంటూ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. ఆర్థికంగా, సామాజిక పరంగా, తర్వాత విద్యాపరంగా కాబట్టి ఇక్కడ జిల్లా అయితే మా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది మా రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం కాదు, ఇది ప్రజల యొక్క అభిప్రాయము. కాబట్టి ఖచ్చితంగా గద్వాలను జిల్లా చేయమని కోరుకుంటున్నాం. మేము అలంపూర్ కావాలని అనుకుంటలేము. శాస్త్రీయ పరంగా అలంపూర్కు ఎలిజిబిలిటీ లేదు, గద్వాలకు అన్ని విధాలుగా ఉంది. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను జిల్లా చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జిల్లా సాధన కోసం ప్రజాప్రతినిధులు రాజీనామాల బాట పడుతున్నారు. సిరిసిల్ల పురపాలక సంఘంలోని కొందరు కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామాలు చేసి కమిషనర్కు అందించారు. సిరిసిల్ల జిల్లా అయితేనే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సిరిసిల్ల ముఖ్యంగా వెనుకబడి ఉంది. విద్యా వైద్య రంగాలకు మనం ఇక్కడ చాలా మట్టుకు మనం పనిచేస్తే బ్రతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి జిల్లా అయినట్లయితే ముఖ్యంగా ఇక్కడికి ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, యూనివర్సిటీలు కానీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి మేలు చేసిన వారు అవుతారు. మరియు పరిశ్రమలు కూడా ఎక్కువ వస్తాయి జిల్లా అవుతుంది కాబట్టి దయచేసి మీరు దీన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాను. ప్రజల నిర్ణయం మేరకే జిల్లాల విభజన చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల విభజన రాజకీయంగా కాకుండా శాస్త్రీయంగా జరగాలన్నారు. జిల్లాల, మండలాల, డివిజన్ల ఏర్పాటు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే రాజకీయ అవసరాలకు కాకుండా చేయమని, ఒక విభజనకు శాస్త్రీయత అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. రాజకీయ పద్ధతుల్లో కాకుండా విభజనకు కొన్ని విధి విధానాలు ఉంటాయి. విభజన సంఘాలు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఉద్యోగ సంఘాలది కాదు. డిస్ట్రిక్ట్స్ ఏ కోణంలో డివిజన్ చేయాలి, ఎటువంటి మౌలిక పరిస్థితులు ఉండాలి అనేటువంటి ఆలోచన లేకుండా జిల్లాను ముక్కలు చెక్కలు చేస్తూ జిల్లా యొక్క కీర్తిని ఖతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో చారిత్రక నగరాన్ని విడదీయొద్దన్నారు వరంగల్ పరిరక్షణ సమితి నేతలు. జిల్లాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయుల రాజధానిగా ఉన్న వరంగల్, హన్మకొండను విడదీయొద్దని తీర్మానించారు. ప్రభుత్వ ముసాయిదాకు వ్యతిరేకంగా ఈ నెల 30న బంద్ చేపట్టాలని నిర్ణయించారు. హన్మకొండ అనేది ఊరుగల్లు కోట, కాకతీయ సామ్రాజ్యం 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక నగరంలో భాగం. ఆ నగరాన్ని రెండుగా చీల్చి జిల్లాలు చేయాల్సిన అవసరం లేదనే ఒక భావనతోని నిన్నటి రోజున వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యా సంస్థల నాయకులు, వివిధ మేధావులందరూ కూడా ఏకమై ఒక జేఏసీగా ఏర్పాటు కావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రజలకు ఇష్టం లేని ఒక విషయాన్ని ప్రజల మీద రుద్దడం ఈ ప్రభుత్వాలకు తగదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మెదక్ జిల్లాలోని నార్సింగిని మండలం చేయాలంటూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న సినీ నిర్మాత దిల్ రాజును తమకు మద్దతు తెలపాలని కోరడంతో ధర్నాకు సంఘీభావం తెలిపారు. ధర్నా విరమించాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లోని కోటపల్లిని మండల కేంద్రం చేయాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. చౌరస్తా నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రులిచ్చిన హామీ మేరకు మండలాన్ని ఏర్పాటు చేయాలంటూ 14 మంది వార్డు మెంబర్లు రాజీనామాలు చేశారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంగా వికారాబాద్ ను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.